దేశంలో గణపతి నవరాత్రుల పండుగ వినాయక చవితితో ప్రారంభమైంది. అనేక ప్రదేశాల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ శుభ సందర్భంగా విశ్వంలోని మొట్టమొదటి గణేష్ ఆలయంగా పరిగణించబడే విఘ్న వినాయకుని అసలు రూపాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులు ప్రయాగ్రాజ్లోని సంగం నగరంలోని గంగా నది ఒడ్డుకు చేరుకుంటారు. గంగా నది ఒడ్డున త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకరూపమైన ఓంకార్ ఆది గణేశుడిగా వ్యక్తమయ్యాడని పురాణం చెబుతుంది. ఆది గణేశుడిని పూజించిన తర్వాత బ్రహ్మ ఈ భూమిపై 10 అశ్వమేధ యాగాలు చేశాడు. దీని ఫలితంగా గంగా తీరానికి దశ్వమేధ ఘాట్ అని, గణేశుడి విగ్రహానికి ఆది ఓంకార్ శ్రీ గణేశ అని పేరు పెట్టారు. ఈ ఆలయ పూజారి అరుణ్ అగర్వాల్ మాట్లాడుతూ గణపతికి పూజ మొదటిసారిగా ఇక్కడి నుండే ప్రారంభమైందని చెప్పారు. ఓంకార్ను మొదట ఇక్కడి నుండే పలికారు. అందుకే ఈ ఆలయాన్ని ఓంకార గణేష మందిరం అని కూడా పిలుస్తారు. రాక్షసుల దృష్టి నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ప్రజాపతి తన చేతులతో విఘ్నరాజు రూపంలో గణపతి వెలిసినట్టు పురాణ కథనం. అందుకే ఎక్కడ స్వామివారికి ఆది గణేష్ అని పేరు పెట్టరు. ఆది కల్పం తొలి రోజుల్లో ఓంకార్ గణేశుడిగా అవతరించాడని పురాణాలు పేర్కొన్నాయి. బ్రహ్మ తొలి పూజగా ఇక్కడ ఉన్న గణపతిని పూజించిన తర్వాతే విశ్వ సృష్టి ప్రారంభమైందని నమ్ముతారు ఇక్కడ వాళ్ళందరూ. శివ మహాపురాణం ప్రకారం శివుడు కూడా త్రిపురాసురుని ఓడించే ముందు ఆది గణేశుని పూజించాడని నమ్మకం. ఆది గణేశుడి రూపంలో గణేశుడు 2 అంశాలు ఉన్నాయి. విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవాడు, వినాయకుడు దయాళువుగా పూజించబడుతున్నాడు. ఇవి గణపతి శాశ్వత ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయని చెప్పొచ్చు. ఆలయంలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహం యొక్క ఖచ్చితమైన ప్రాచీనత అస్పష్టంగానే ఉందని ఆలయ పూజారి సుధాంశు అగర్వాల్ గారు చెప్పారు. ఈ గణపతి అసలు రూపానికి అక్బర్ ఆర్థిక మంత్రి అయిన తోడర్మల్ కొత్త రూపాన్ని ఇచ్చాడు. తోడర్మల్ గణపతికి మంచి భక్తుడు కనుక అతను గంగా నది ఒడ్డునున్న ఈ గణేష్ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ గణపతి ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు నేటికి కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఉదయం సాయంత్రం గణపతిని ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు. ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గంగా నది ప్రవాహం ఆది గణేష్ ఆలయంలోకి ప్రవేశించింది కూడా. ఆలయంలో సగం గంగా నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ గణపతి భక్తులు నీటిలోకి దిగి ఆయన పూజిస్తున్నారు. నెంబర్ 2, ఉత్తరాలు రాసి పంపిస్తే భక్తుల కోరికలు తీర్చే వినాయకుడు. ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసా? భారతదేశంలో ఉన్న ఫేమస్ వినాయకుడు ఆలయాల్లో జైపూర్లోని గణేష్ ఆలయం ఒకటి. ఇక్కడ గణపయ్య బాల గణేశుడు రూపంలో కొలువుదీరాడు. ఇక ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆచార సంప్రదాయం కూడా ఉంది. అదేమిటంటే ఎక్కడైనా సరే దేవుడు ఆలయానికి వెళ్ళి మనం మనసులో కోరికలు కోరుకుంటే ఆయన నెరవేరుస్తాడు. కానీ ఇక్కడ మాత్రం తమ కోరికలను లేఖలో రాసి వినాయకుడు పంపిస్తే ఆయన మన కోరికలు తీరుస్తాడట. జైపూర్లోనే ఈ గణేష్ ఆలయానికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందుకంటే దీన్ని 18వ శతాబ్దంలో 2వ మహారాజా సవాయ్ జైసింగ్ సిటీ ప్యాలెస్ లోని చంద్రమహల్ నుండి టెలిస్కోప్ సహాయంతో గణపతిని చూడగలే విధంగా ఆయన ఆలయాన్ని స్థాపించారు. ఈ ఆలయం చూడడానికి 2 కళ్ళు చాలవంటారు. ముఖ్యంగా ఇక్కడ వినాయకుడు తొండం లేకుండా పురుషాకృతి రూపంలో బాల గణపతిగా కొలువుదీరాడు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలోని బాల గణపయ్యకు భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి లేఖలు పంపుతారంట. అంతేకాకుండా వినాయకుడు వాహనం ఎలుకల ద్వారా భక్తులు తమ సమాచారాన్ని గణపయ్యకు చేరవేస్తారట. అందుకే ఈ గుడి ప్రాంగణంలో 2 పెద్ద ఎలుకలను ప్రతిష్ఠించారంట. భక్తులు తమ సమస్యలను కోరికలను ఎలుక చెవిలో గుసగుసలాడుకుంటారు. ఈ ఎలుకలు భక్తుల సందేశాన్ని నేరుగా గణనాథుడికి తెలియజేస్తాయని, వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ టెంపుల్కు ఉన్న ప్రత్యేకత తమ కోరికలను తీర్చుకోవడానికి లేఖలు పంపుతారు. అలాగే వివాహం, కొత్త ఇల్లు, ఉద్యోగం లేదా సంతానం వంటి శుభ సమయాల్లో గణపయ్యకు ఆహ్వానం పంపుతారట. ఇంకొందరు తమ కోరికలు నెరవేర్చమని వందలాది ఉత్తరాలను ఆలయ చిరునామా రాసి గుడికి పంపిస్తారట. అవి బాల గణపయ్య పాదాల వద్ద ఉంచుతారట. నెంబర్ 3, స్వయంగా పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణపతి దేవాలయం. ఈ గణపతి దేవాలయంలో ఎన్నో రహస్యాలకు నెలవని చెప్తా ఉంటారు. కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం కుప్పంలోని కేశవ గ్రామంలో కమండల గణపతి ఆలయం ఒక పురాతన పుణ్యక్షేత్రం. ఈ గణపతి ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన దృశ్యాలతో భక్తుల్ని అలరిస్తుంది. వైభవంతో పాటు 1000 సంవత్సరాల పురాతన ఆలయం గురించి ఆధ్యాత్మికంగా ఎన్నో
ఎన్నో కథలున్నాయి. ఇక్కడ గణపతిని పార్వతీదేవి పూజలు చేస్తుందని నమ్ముతారు. కమండల గణపతి ఆలయంలో పూజలు చేయడం, ముఖ్యంగా మహిళలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ గణేష్ ఆలయంలో పూజలు చేసినా లేదా జ్ఞానం చేసినా గణేశుడు ఆశీస్సులు లభిస్తాయంటారు. శని దోషంతో బాధపడే వారికి ఆ దోషం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం ఇక్కడ. ఈ దేవాలయం పురాణ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి ఒకప్పుడు శనీశ్వరుడి దుష్ప్రభావంతో బాధపడింది. శని దోషం నుంచి ఉపశమనం కోసం దేవతల సలహా మేరకు భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో మృగవదేలో పార్వతీదేవి తపస్సును ఆచరించడానికి నిర్ణయించుకుంది. తన తపస్సుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా పార్వతీదేవి ముందుగా గణేశుడు పూజ చేయాలని భావించి ఇప్పుడున్న ప్రదేశంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. జ్ఞానంలో మునిగిపోయిన పార్వతీదేవికి శని దోషం నుంచి విముక్తి పొందింది. శని దోషం నుంచి విముక్తి పొందిన పార్వతీదేవి తను ప్రతిష్ఠించిన గణపతికి అభిషేకం చేయడానికి నీరు తీసుకురావడానికి వెళ్ళింది. కానీ పార్వతీదేవికి ఎక్కడా నీరు దొరకలేదు. అప్పుడు ఆమె నీటి కోసం బ్రహ్మను ప్రార్థించింది. ఈ సమయంలో బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి నీరు చిమ్మేలా చేశాడు. తర్వాత పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణేశుడు ముందు బ్రహ్మీ నది ఉద్భవించింది. దీంతో ఇక్కడ గణేశుణ్ణి కమండల గణపతిగా పిలుస్తారు. ఈ ఆలయానికి కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది. ఇలా బ్రహ్మ కమండలం నుంచి చల్లిన నీరు బ్రహ్మీ నదిగా ఉద్భవించింది. అందుకని ఈ నదిని కమండల తీర్థం బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక బ్రహ్మీ నది అని పిలుస్తారు. బ్రహ్మీ నది తామర పువ్వు రేకుల మాదిరిగా చెక్కబడిన చిన్న చతురస్రాకార రాతి వేదికలోని రంధ్రం నుంచి ఉద్భవించింది. ఈ నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది నీటికి రహస్యమే. గణపతి ఆలయ గర్భగుడిలో ఉద్భవించిన బ్రహ్మీ నది ఆలయం ముందు పవిత్ర జల రూపంలో ప్రవహించి పడిపోతుంది. ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే శని దోషం తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు. అందువల్ల భారీ సంఖ్యలో భక్తులు పవిత్ర జలంలో స్నానం చేసి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. అంతేకాదు పిల్లలు ఇక్కడ పవిత్ర జలం తాగితే వారికి జ్ఞాపశక్తి పెరుగుతుందని, పరీక్షల్లో మంచి మార్కులు కూడా వస్తాయని భక్తుల విశ్వాసం. ఈ కమండల గణపతి ఆలయం చిక్కమంగళూరు జిల్లాలోని కొప్ప తాలూకు నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవ అనే చిన్న గ్రామంలో ఉంది. నెంబర్ 4, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయం. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పూణేలోని త్రిశూల్ మయూరేశ్వరం గణపతి ఆలయంలో మనం ప్రపంచంలో ఎక్కడే చూడని గణపతి విగ్రహం చూడవచ్చు. ఈ ఆలయం పూణే నగరంలోని ఒక అద్భుతమైన చారిత్రక ఆలయం చెప్పొచ్చు. ఇది సోమవార్పేట్ ప్రాంతంలోని కమలా నెహ్రూ ఆసుపత్రి చౌక్ సమీపంలో ఉంది. ఈ ఆలయం పూనా శేష్వా కాలనీకి చెందింది. ఈ ఆలయానికి దాదాపు 250 నుంచి 270 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయంలోని గణపతి విగ్రహం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇక్కడ వినాయకుడు గణపతి 3 తొండాలతో ఉంటాడు. 6 చేతులతో ముయ్యం మీద కూర్చుని ఉంటారు. అందుకే ఇక్కడ గణపయ్యను త్రిశూల్ మయూరేశ్వరం గణపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలోని కొలువై ఉన్న త్రిశూల్ మయూరేశ్వరం గణపతి 3 తొండాలు కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ 3 తొండాలు జీవితంలోని 3 విభిన్న అంశాల గురించి చెప్తూ ఉంటాయి. భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక మార్గం, మేధోజ్ఞానం లాంటివి ఒకేసారి నిర్వహించగల గణేశుడు సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఇది కళ, జ్ఞానం, సమృద్ధి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇక్కడ గణపయ్య విగ్రహం ఆకృతి డెక్కన్ బాస్టల్ రాయితో నిర్మించబడి ఉంది. విగ్రహం నల్లటి బాస్టల్తో రాజస్థాన్, మాల్వా, దక్షిణ భారతీయ శైలుల మిశ్రమంతో ఉంటుంది. ముఖ్య ద్వారంలో ద్వారపాలకులు, శివలింగాలు, విష్ణువు, ముయిరాలు, కాకులు, రైనోసిస్, అంతేకాదు బ్రిటిష్ సైనికుడితో కట్టబడిన ప్లాసీ యుద్ధానికి సంబంధించిన కొన్ని శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయ చరిత్రకు ఒకసారి వస్తే 18వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీన్ని ఆ కాలంలో సాధువు భుంజీగిరి గోస్వామి నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 1754లో స్టార్ట్ చేస్తే పూర్తి కావడానికి 16 ఏళ్ళు పట్టింది. అంటే ఈ ఆలయం 1770లో పూర్తయిందన్నమాట. అయితే ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్న విగ్రహం చాలా పాతదని నమ్ముతారు. ఆలయం నిర్మించడానికి చాలా సంవత్సరాల ముందే ఈ విగ్రహం కనుగొన్నట్టు తెలుస్తుంది. పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడు అనే ముని ఒకసారి భూమిలో పాతిపెట్టబడిన విగ్రహాన్ని కనుగొని దాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత దీన్ని పూణేలోని గణేష్ భక్తులకు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన ఆలయంలో ఉంచారన్నమాట.